న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మొదలైన హోమ్ ఫర్ ఓట్ కట్టుదిట్టమైన చర్యల మధ్య పోలింగ్ 6 వరకు కొనసాగనున్న ఓటింగ్. ఐటీఐ గ్రౌండ్ లో వాకర్స్ టీఎస్డీఎఫ్ మధ్య వాగ్వివాదం. విద్వేష విభజన ప్రసంగం చేసిన ఆకునూరి మురళి అడ్డుకున్న వాకర్స్. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రుణమాఫీ ఏ సంవత్సరం ఆగస్టు 15 అని ప్రశ్నించిన బాజిరెడ్డి. మాట మీద లేని సీఎం, కమిటీకి సర్కార్కు మధ్య సమన్వయ లోపం. చక్కెర పరిశ్రమ ప్రారంభం కాంగ్రెస్ తో కాదు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి. ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్. వరుసలో నిలబడి ఓటు వేయలేని వారి కోసం ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఫర్ ఓట్ మొదలైంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ హోమ్ ఓటింగ్ దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఓటు వేయించారు. ఈ ప్రక్రియ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు. ఇంటి నుంచి ఓట్లు సేకరించే ప్రక్రియను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి రోజున పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఓటును సేకరించారని తెలిపారు. హోమ్ ఓటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార బృందాల పనితీరును నిశితంగా పర్యవేక్షించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్ద నుండే ఓటు వేసేలా ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ కోసం నియమించబడిన బృందాలు ఆయా రూట్లలో తిరుగుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయని, ఓటర్ల ఇళ్ల వద్దనే ఓటింగ్ కంపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసి ఓటు గోప్యతకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. వీడియో చిత్రీకరణతో పాటు సూక్ష్మ పరిశీలకులు ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరుపుతున్నామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1758 మంది ఓట్స్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోనుండగా వీరిలో 85 సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 859 మంది, దివ్యాంగ ఓటర్లు 899 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా 100% గోప్యతను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా హోమ్ ఓటింగ్ జరిపిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 50 బృందాలు హోమ్ ఓటింగ్ లో పాల్గొంటున్నాయని, ప్రతి బృందంలో పీఓ, ఓపీఓతో పాటు మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్, పోలీస్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం అర్హత పొందే వారికి అధికారుల బృందం వచ్చే సమాచారాన్ని ముందస్తుగానే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా గోప్యతను పాటిస్తూ వీడియో చిత్రీకరణ నడుమ ఈసీ నిబంధనలకు అనుగుణంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియను జరిపిస్తున్నామని తెలిపారు. హోమ్ ఓటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగానే తెలియజేయడంతో పలుచోట్ల వారు కూడా పరిశీలిస్తున్నారని అన్నారు. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశామనే విషయాన్ని ఇతరులు ఎవరికీ తెలపకుండా గోప్యంగా ఉంచుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు. జాగో తెలంగాణ ఫోరం టీఎస్డీఎఫ్ ఆధ్వర్యంలో విద్వేష విభజన, నియంతృత్వం, అప్రజాస్వామిక రాజకీయాలను చేస్తున్న వారిని ఓడించండంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఐటీఐ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అక్కడున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు.
బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మార్నింగ్ వాక్ సందర్భంగా ఐటీఐ గ్రౌండ్ లో ప్రచారం జరపగా వాకర్స్ కు టీఎస్డీఎఫ్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే వాకర్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఎస్డీఎఫ్ ప్రతినిధులు కూడా బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రధాని స్థాయి వ్యక్తి తన హోదాను మర్చి విద్వేషాలు రగిలించేలా ప్రసంగాలు చేయడం దారుణమని అన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు అనుగుణంగా 16 లక్షల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో నల్లధనం వెలికి తీస్తామని అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి బయటకు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. దేశంలో పేదరికం పెరిగిపోయి చాలా మందికి కనీసం తినడానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ విద్య, వైద్యం అందడం లేదని వాపోయారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం రాజకీయమా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలని, అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశామో చెప్పి ఓట్లు అడగాలని, మత విద్వేషాలు రగిల్చి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, ఆకుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ మహానుభావుడు మొన్న అంటే 10 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల క్రితము పిఎంసి అని ఒక విధానం తీసుకొచ్చారు. విద్యా విధానం, నూతన విద్యా విధానం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్కి, స్కూల్ డెవలప్మెంట్కి. ఈ దేశంలో అండి 11 లక్షల పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ మీరు పిఎంసీలనట 5 సంవత్సరాల ప్రోగ్రామ్ టేకప్ చేసి 14,600 ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే డెవలప్ చేస్తారట. అంటే ఈ లెక్కన 5 సంవత్సరాల్లో 14,600 స్కూళ్ళు డెవలప్ చేస్తే మరి 11 లక్షల స్కూళ్ళు డెవలప్ చేయాలంటే 358 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఇది అంటే విద్యకు సంబంధించి ఏంటండి ఇది డెమోక్రసీ, దిస్ ఇస్ డెమోక్రసీ. అంటే మాట్లాడద్దు ఇంకా, అంటే మన విషయాలు కొన్ని చెప్పొద్దు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పిఎంసికి సంబంధించిన విద్యా స్కీమ్ అనేది కరెక్టా కాదా వచ్చి మరి మాట్లాడచ్చు కదండి. లేదు మేము 11 లక్షల స్కూళ్ళకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాము, ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మేము ఇట్లా చేస్తామని చెప్పచ్చు కదండి. అంటే మనం మాట్లాడద్దా? ఇదే రాష్ట్రం నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఒక్క మంచి ఆసుపత్రిని కట్టించండి ఈ రాష్ట్రంలో. అంటే మనకి మధ్యతరగతి వర్గాలకి, లో మిడిల్ క్లాస్కి, అట్లా పేద వర్గాలకి ఆసుపత్రి సేవలు అవసరం లేదండి. వైద్యం కూడా ఉమ్మడి ఖాతాలో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది రాజ్యాంగంలో. రాష్ట్ర గవర్నమెంట్కి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15 రుణమాఫీ ఏ సంవత్సరమో చెప్పాలన్నారు. ఎకరానికి మొత్తం 22,500 ఇచ్చాడా అని అడిగారు. ఎంపీ అరవింద్ తెస్తానన్న పసుపు బోర్డు, గల్ఫ్ పాలసీ ఎక్కడా అని ప్రశ్నించారు. మోదీ వేస్తానన్న 15 లక్షలు ఎక్కడ, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని నిలదీశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం, మేఘనాయక్ తాండా గ్రామాల్లో ఎన్నికల ప్రచార భాగంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలో 4,000 పెన్షన్, రైతు బంధు 15,000, యువతకు ఎలక్ట్రిక్ స్కూటీలు, ప్రతి ఒక్కరికి సౌభాగ్య లక్ష్మి కింద 2,500 ఈ స్కీములన్నీ ఎక్కడా అన్నారు. గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, జవాబు చెప్పలేక తిరిగి పారిపోతారని తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిందా, రైతు బంధు ఇచ్చిందా, రైతు బీమా ఇచ్చిందా, సీఎం సహాయ నిధి ఇచ్చిందా? ఏ ఒక్క స్కీమును అమలు పరిచే దమ్ము లేదు. కానీ చెప్పేటివేమో జూటా మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక బీజేపీ పార్టీ స్థానిక ఎంపీ 5 సంవత్సరాలు కాలయాపన చేసి గెలవగానే పసుపు బోర్డు తెస్తానన్నావు, గల్ఫ్ పాలసీ తెస్తానన్నావు, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నావు. అన్ని జూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిన ఎంపీ అరవింద్ అన్నారు. మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడ, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ నెల 13న జరిగే ఎలక్షన్ రోజున ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటుతో కర్రు కాల్చి వాత పెట్టాలని, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిచిన తర్వాత గల్ఫ్ లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం గల్ఫ్ పాలసీ కొట్లాడి తీసుకువస్తా, రైతులకు పసుపు బోర్డు తీసుకువస్తా, కావున ఆశీర్వదించండి, సేవకుడిగా పనిచేసి పెడతా అని ఆయన వివరించారు. కేసీఆర్ బాగానే చేసిన పనులు 10 ఏళ్ళ పరిపాలనలో
2000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిండు, ఇవన్నీ చేసిండు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు. మనం బాగానే చేసిండు కేసీఆర్. కానీ కొత్తగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని చెప్పిండు. అవునా కదమ్మా? 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఏమున్నాయి? ఫ్రీ బస్ ఒకటి ఉంది, 2000కి బదులు 4000 ఇస్తాను పెన్షన్. ఇంట్లో ఆడ కూతుర్లు ఎంతమంది ఉన్నా, కోడలు ఉన్నా, బిడ్డ ఉన్నా 2000 ఇస్తా అని చెప్పిండు. 2500 ఇస్తాను, 2500 ఇస్తాడు. అదేవిధంగా మరి షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చెక్కులు కళ్యాణ లక్ష్మి కాకుండా అదనంగా తులం బంగారం పెడతాను చెప్పిండు. అవునా కదమ్మా? తులం బంగారం పెడతానన్నా. ఇవన్నీ కాకుండా రైతాంగానికి ఏం చెప్పిండంటే రైతులకు ఎకరానికి సంవత్సరానికి 10,000 కాదు 15,000 ఇస్తాను చెప్పిండు. ఇవన్నీ ఇస్తాడు. మా చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళు స్కూల్కి పోయేది ఉంటే అన్ననో తమ్మున్నో తండ్రి మీద ఆధారపడి ఉంటారు, డైరెక్ట్గానే స్కూటీలు ఇస్తాను చెప్పాడు. అవునా కదమ్మా? చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను చెప్పాడు. ఇక మా ఏమీ మొత్తం కింద పోయాము. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అన్నీ మర్చిపోయాడు. కాంగ్రెస్ పార్టీ డబుల్ ఇస్తా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం చాలామంది. అవునా కదా? కాంగ్రెస్ పార్టీకి మరి ఇవన్నీ ఇస్తా ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి వేసిన ఓట్లు. నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత బాధపడ్డాను. ఏంటంటే అరే 10 సంవత్సరాలు ఇంత కష్టపడ్డాను నేను. గ్రామాలలో అన్నీ చేసిన, అన్ని అమలుపరిచిన, మా అబ్బాయిలు వస్తే మా అక్కలు వస్తే కుర్చీ మీద కూర్చోబెట్టినాను, స్పీచ్లు ఇచ్చి మంచి మర్యాద చేసి ఛాయలు వేపించి చెక్కులు ఇచ్చిన నేను, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు దవాఖాలు ఇచ్చాను నేను, వాళ్ళు ఖర్చులు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను నేను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు ఓట్లు వేయలేదనే బాధతోటి మీకు నిజంగా చెప్తాను. మీకు నేను నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. నెల 15 రోజులు నిద్ర రాలేదు నాకు. ఒక 2 రోజులు లేకపోతే మనం చచ్చిపోతాం అనుకుంటున్నాడు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామంటూ ప్రభుత్వం బ్యాంకులకు 43 కోట్ల బకాయిలను చెల్లించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీకి ప్రభుత్వానికి సమన్వయం కరువైందన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటర్లు గుర్తుకు వస్తారన్నారు. అందుకే గల్ఫ్ బోర్డు అంశాన్ని చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని రైతులను మరోసారి మోసం చేస్తున్నారన్నారు. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు హడావిడిగా 43 కోట్ల బ్యాంకులకు చెల్లించేందుకు జరుగుతున్న యత్నాలను వివరించారు. చక్కెర కర్మాగారం భూములలో రియల్ ఎస్టేట్ దందా చేసేందుకే రేవంత్ రెడ్డి హడావిడిగా బకాయిలను విడుదలకు బ్యాంకర్లతో చర్చిస్తున్నారని అన్నారు. కమిటీకి ప్రభుత్వానికి మధ్య సంబంధం లేకుండా పోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో అరవింద్ వివరించారు. హిందూ రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు అప్పగించిన ఘనత కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ శ్రీధర్ బాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు. నీకు మిమ్మల్ని ఒక కమిటీ వేసింది, అవి కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా చెరుకు ఫ్యాక్టరీ మీద మేము ముందుకెళ్ళిపోతామని ముఖ్యమంత్రి అన్నారు. అది అన్న మరుక్షణమే మీరు రాజీనామా అయ్యారు. ఫస్ట్ వీళ్ళు కమిటీ వేసింది. కమిటీ 2025 డిసెంబర్ అన్నది. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న నిజామాబాద్కి వచ్చే కోర్టులకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడతారు. మళ్ళా ప్రెషర్ జరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషర్. కాంగ్రెస్ దగ్గరలో
విజయానికి లేదు కాబట్టి టంగా 40 కోట్లు రిలీజ్ చేసి అది పేపర్లలో వచ్చింది. మరి ఎంత వాస్తవమో తెలియదు. చెరుకు ఫ్యాక్టరీలు మీరు చేసిన అధ్యయనం ఏంటి? మీ కమిటీ చేసిన అధ్యయనం ఏంటి? మీరు సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదా, లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల్లాగా ఈ 40 కోట్లు కూడా కట్టలేదు? ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకన్నా చెప్తాను. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియర్ కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడి గుడి పెట్టారు. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం 41 42 కోట్లు ఏదో కట్టింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. పార్లమెంట్ సెగ్మెంట్ లోని నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ సేకరణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టార్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూడాలని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు జాగ్రత్తలు సూచించారు. ఓటర్ హెల్ప్ లైన్ కౌంటర్ వద్దనే ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య, పార్ట్ నెంబర్ను చెక్ చేసుకోవాలని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నత అధికారులను సంప్రదించాలని, అనవసర తప్పిదాలకు పాల్పడకూడదని హితవు పలికారు. మైక్రో అబ్జర్వర్లో ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరుపుతారని అన్నారు. కాగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ గా లాస్ట్ టైం కూడా జిల్లాని విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా రివ్యూ మీటింగ్ తీసుకొని కొన్ని డైరెక్షన్స్ అది ఇచ్చారు. సో తర్వాత సార్ కూడా టీసీలో కూడా సో కొన్ని మండల లెవెల్లో కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంపీఓస్ కూడా జీపీస్, ఫస్ట్ ఆఫ్ జీపీస్ ని ట్యాగ్ చేయడం జరిగింది సార్. సో మనకి డైలీ రిపోర్ట్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా మండల స్పెషల్ ఆఫీసర్స్ వీక్లీ వెళ్ళి విజిట్ చేస్తున్నారు సార్. సో మనకి మండల లెవెల్లో కూడా మీరు లాస్ట్ టైం చెప్పినట్లుగా ప్లంబర్స్, వాటర్ మెన్ వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది సార్ అందరికి కూడా. సో అదేవిధంగా మనకి వర్క్స్ ఏవైతే శాంక్షన్ చేసుకున్నామో సార్, ఆ వర్క్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ 484 వర్క్స్ లో 398 వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. సో ఎక్కడైతే ఆల్టర్నేట్ మనము లాస్ట్ టైం 37 హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై చేసామో సార్, అక్కడ కూడా మనము ఆల్టర్నేట్ సోర్స్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవడం జరిగింది సార్. సో మోదీ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల మహాజన్ సంపర్క్ లో భాగంగా 15వ డివిజన్ అర్సపల్లి కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత కోసం నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఐఐటి, ఏఐఐఎంఎస్ తీసుకొచ్చారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుతున్నారన్నారు. కట్టెల పొయ్యితో పేద మహిళలకు అనారోగ్య సమస్యల పాలు కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యువజన పథకం ద్వారా 20 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారన్నారు. 400 ఎంపీలతో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకెళ్తారన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రమేష్, నవీన్, 95 బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, 96 బూత్ అధ్యక్షులు పరశురాం, 97 బూత్ అధ్యక్షులు జగన్, 98 బూత్ అధ్యక్షులు చేగంటి గంగాధర్, అధ్యక్షులు తుటుకిరి నర్సయ్య, సాయిలు సత్యనారాయణ, డాక్టర్ రాజన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ ముత్యాలు ఉమారాణి మరియు మాజీ కౌన్సిలర్ సదానంద్,
నాయకులు మురళి, జ్యోతి మరియు బొట్టు వెంకటేషు, మళ్ళా అంబాదాస్, మా మండలాధ్యక్షుడు గడ్డం రాజు, భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నిన్న ఒక ఇంటికి వెళ్ళినాం, వాళ్ళు టీవీ బంద్ చేసుకొని ఉన్నారు. ఏంటిదంటే మేము టీవీ ఓపెన్ చేస్తలేము. ఎవరైతే ఓటుకు నోటు ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారంటీలు ఒకటంటే ఒకటి అమలు చేయక ఈరోజు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయినా కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, మళ్ళీ ఏదో 50,000 యువకులకు అన్యాయం చేసిండు. ఆయన ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా ఆరోగ్య దాంట్లో కూడా హెల్త్ ఏది ఒకటి అమలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పార్ అని దేశం అంతా, అదేవిధంగా హిందూ నగరం అంతా కూడా మారిమోగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక, బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక బీజేపీ మీద బురద చల్లుతూ ఉన్నారు. 400 పార్ అంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తారు. నోటికి వచ్చిన అభ్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ కరప్షన్ మీద, కరప్షన్ నిజామాబాద్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోతుంది. వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. మన అందరి దైవం బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత. ఆయనని 3 సార్లు ఓడగొట్టిందే, ఒకసారి ఓడగొట్టి 2 సార్లు ఓడగొట్టే ప్రయత్నం చేసిందే కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ వాళ్ళు దళితులకు తీరని అన్యాయం వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ అత్యున్నత స్థానం కల్పిస్తూ ఉంది బడుగు బలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇక నిన్న రేవంత్ రెడ్డి బీసీల విషయం కూడా మాట్లాడిండు. గత ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీరని అన్యాయం చేస్తుంది బీసీలకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 52% ఉన్న బీసీలకు బడ్జెట్లో 7,000 కోట్లు. ఇది వీళ్ళు చేస్తున్నది తీరని అన్యాయం. బీజేపీ ఒక సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు బీజేపీ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు ఆదేశాల మేరకు జిల్లా పరిసర ప్రాంతాలలోని గ్రామాలలోని యువతీ యువకులు ఈ వేసవి సెలవులలో వీలు విద్యలో ఉచిత శిక్షణ కల్పిస్తున్నారు. వారిలోని నైపుణ్యతను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు ఒలింపిక్ క్రీడలలో రాణించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాలో యువతీ యువకుల కొరకు ఖేలో ఇండియా పథకం ద్వారా వేసవిలో ఉచిత ఆర్చరీ శిక్షణ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి తదుపరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచే నిర్వహించే క్రీడా శిక్షణ కేంద్రాలలో తీసుకునబడను అని తెలిపారు. శుక్రవారం జరిగిన ఖేలో ఇండియా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో 49 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ముఖ్య అతిథి ముత్తన్న, జిల్లా క్రీడల అధికారి కోచ్ మురళి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలు 7 గంటల నుండి రాజారాం స్టేడియంలో నాగారంలో జరిగాయి. కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ రైతాంగానికి మద్దతుగా ఢిల్లీలో జరిగిన రైతు పోరాటంలో ఆయన కృషి మరువలేనిది అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి మరియు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ అనారోగ్యంతో శుక్రవారం లక్నోలో మరణించారు. వారు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, రైతు సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బీజేపీ రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో చేసిన రైతాంగ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా బహుముఖమైన సేవలు అందించారని, జాతీయ సమితి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిర్మాణ బాధ్యులుగా కూడా సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కె రాజన్న, నాయకులు పి రంజిత్, పి నరసింహరావు, ఆనంద్, బాలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యత నిర్వహించినటువంటి అతుల్ కుమార్ అంజన్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి చిత్రపటానికి నిజామాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
అతుల్ కుమార్ అంజన్ గారు లక్నోలో జన్మించి ఆయన జీవితం అంతా కూడా విద్యార్థి ఉన్నప్పుడు ఏఎస్ఎఫ్ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ దేశానికి వెనుకగా ఉన్నటువంటి రైతుల సమస్య పైన ఎన్నో పోరాటాలు చేసి చివరికి ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా దాదాపు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై అక్కడ ప్రజల సమస్యలు పార్లమెంటు బయట, పార్లమెంట్ లోపల కూడా గొంతెత్తి పోరాడినటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే అతుల్ కుమార్ అంజన్ గారు. ఆయన చనిపోవడం దేశాన్ని బీజేపీ బందీఖానా నుండి విముక్తి చేద్దామని కోరుతూ సిపిఎం బుక్లెట్ ను విడుదల చేసింది. మత రాజ్యం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు అని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ వేసిన బుక్లెట్లు విడుదల చేశారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో బీజేపీ బందీఖానా నుండి విముక్తి చేద్దాం, ఓటుతో బీజేపీని ఓడిద్దాం, మత రాజ్యం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు అని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ వేసిన బుక్లెట్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో దేశాన్ని నియంతృత్వం, మతతత్వం విధానాలను ఎదిరించి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కొరకు ప్రజలందరూ బీజేపీని ఓడించాలని, కూటమి భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గతంలో ఎన్నికైన బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పాటు జిల్లా అభివృద్ధి కొరకు నిధులను రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, అదేవిధంగా ప్రజలు వైషమ్యాలను పెంచడానికి ప్రయత్నించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, అందువల్ల జిల్లా ప్రజానీకం అరవింద్ ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు కరపత్రాలు, బుక్లెట్ల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ మరియు నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి ఈరోజు బీజేపీని ఓడించడం కోసం, అట్లాగే ఈ మతోన్మాద ప్రమాదాల నుండి దేశాన్ని రక్షించాలని ఆలోచనతోటి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలనేటువంటి ఆలోచనతోటి బుక్లెట్లని, కరపత్రాలని ఇంటింటికి పంచుతూ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ ఈ గత 5 సంవత్సరాలుగా ఎన్నికైనటువంటి ఏదైతే ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి ఒక్క పైసా తెచ్చినటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని. రిజర్వేషన్ అంశాన్ని పట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి రాజారాం అన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమవుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారాం మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు. రిజర్వేషన్ల విషయాన్ని తెర మీదకు తెచ్చి ఓట్లు దండుకోవాలని బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఎంపీ అరవింద్ పార్లమెంట్ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ను 12% పెంచుతూ కేసీఆర్ సమయంలో అసెంబ్లీ తీర్మానించడం జరిగిందన్నారు. అలాగే బీసీ జనగణన జరిపి వారికి చట్టసభలలో సరైన స్థానం కల్పించాలని, ఓబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే కేసీఆర్ అడిగారని తెలిపారు. కానీ దాన్ని సాకుగా చూపుతూ నేడు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లను తెర మీదకు తెచ్చి కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మురళి, శ్రీనివాస్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. రాజారాం రిజర్వేషన్ అంశంపై బీజేపీ రాజకీయం చేస్తుంది. చట్టసభలలో సమానమైన రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయండి, అలాగే బైస్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెట్టినా ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు. జీవన్ రెడ్డి మూగబోయిన వ్యక్తిని గెలిపించాలని అరవింద్ ఏమైనా చేశారని ప్రశ్నించారు. అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని పణంగా పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసమే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని కాపాడే పార్టీ ఒకటే పార్టీ, ఇంటి పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా కనీసం 12-14 సీట్లని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా పుట్టాడుతుంది. లేకపోతే ఈ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలతో ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఇలా నాశనం అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రజల
పెట్టాలని చెప్పేసి చెప్తాము. ఒకటి మాట, చివరి మాట, ఇలా నిజామాబాద్ నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాం. మేము నిజామాబాద్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పెద్ద జీవన్ రెడ్డి గారు ఉన్నాం, వారు పెద్ద మనిషి, వారు ఈ నిజామాబాద్ జగిత్యాల కొత్త ప్రాంతం మాత్రమే ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఏ రోజు నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క సమస్యల మీద కొట్టేటటువంటి నాయకుడు కాదు. పాప ఆయన పెద్ద మనిషి, నేను జాలేస్తుంది, ఆయన వినబడదు, కళ్ళు కనబడి మాట చెవులు వినబడి, అట్లాంటి నాయకుడు, ఒక మూగపోయినటువంటి నాయకుడిని, ఒక సత్తలేని నాయకుడిని గెలిపించుకుంటే నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఎంత కాపాడారు ఒకసారి ఆలోచించండి. ఇంకొక నాయకుడు ఉన్నాడు, అరవింద్ గారు, బీజేపీ నాయకుడు. 5 సంవత్సరాలు వారిని గెలిపారు. 5 సంవత్సరాలు ఎంపిక పనిచేసినటువంటి అరవింద్ గారు ఏ రోజైనా హిందూ ప్రయోజనం కోసము పార్లమెంట్లో కనిపించిందా, నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం పనిచేసిందా, మీరు ఒకసారి ఆలోచించండి. ఆ బీజేపీ నా కార్యకర్తలు చెప్తున్నారు, ఆయన కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించాడు, కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించాడు అని చెప్పేసి, కనీసం కార్యకర్తలకు సేకాయింట్ కూడా ఇవ్వడని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక అహంకారపూరితంగా మరి అరవింద్ గారు గౌరవిస్తున్నారని చెప్పేసి, బీజేపీ పార్టీ కార్యకర్తలకే ఆయన గౌరవిస్తున్నారని చెప్పేసి మరి ఇలా వాళ్ళే మాట్లాడుతున్న సందర్భం. మరి ఇంకొక నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఒక పోలీస్ పటేల్గా, రైతు నాయకుడుగా, ఒక ఎంపీపీగా, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకి చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయాలు ఉంటున్నాడు. అనేక మంది దురంధరులని లేదా రాజకీయ పెద్దలు కాకరైనటువంటి పెద్దలైనటువంటి నాయకులందరూ కూడా ఆయన విడగొట్టినటువంటి గొప్ప నాయకుడు నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ, బడుగు బలహీన బిడ్డ, కింది స్థాయి కార్యకర్తలు చేసినటువంటి బిడ్డ. రేపు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, రైతాంగానికి అందుబాటులో ఉండే నాయకుడు, స్వయంగా రైతు కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన హోమ్ ఫర్ ఓట్, కట్టుదిట్టమైన చర్యల మధ్య పోలింగ్, 6 వరకు కొనసాగనున్న ఓటింగ్. ఐటీఐ గ్రౌండ్ లో వాకర్స్ టీఎస్డీఎఫ్ మధ్య వాగ్వివాదం, విద్వేష విభజన ప్రసంగం చేసిన ఆకునూరి మురళి అడ్డుకున్న వాకర్స్. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఏ సంవత్సరం ఆగస్టు 15 అని ప్రశ్నించిన బాజిరెడ్డి. మాట మీద లేని సీఎం, కమిటీకి సర్కార్కు మధ్య సమన్వయ లోపం, చక్కెర పరిశ్రమ ప్రారంభం కాంగ్రెస్ తో కాదు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి, ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.